హాయ్ ఫ్రెండ్స్, ఇది ఇంపార్టెంట్ వీడియో. ఏంటంటే మీ దగ్గరికి ఎవడన్నా వచ్చి మాకు ఎక్కడ అప్పులు పుట్టట్లేదు, మా బంధువులు పట్టించుకోవట్లేదు, మా ఫ్రెండ్స్ దేకట్లేదు అని చెప్పి ఎవడన్నా చెప్పాడంటే వాడు పక్క 420 అప్పుడు వాడు ఎవడైనా సరే, అది ఆడైనా మగైనా సరే పక్క 420 ప్రోడక్ట్లు వీళ్ళు. ఏంటంటే అసలు వాళ్ళు చెప్పిన దాంట్లోనే వాళ్ళ క్యారెక్టరైజేషన్ మీరు అర్థం చేసుకోవాలి. ఏంటంటే బంధువులు ఎవడో పట్టించుకోవట్లేదు అంటే నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు పట్టించుకోవట్లేదు. 2, ఫ్రెండ్స్ ఎవడో దేకట్లేదు. ఫ్రెండ్స్ ఎందుకు దేకరు? వాళ్ళ దగ్గర మీరు అప్పటికే అప్పులు చేసి పడదొబ్బింటారు. అప్పులు చేసి పడదొబ్బి వాళ్ళకి ఎగదొబ్బి నామాలు పెడితే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. ఈ కహానీని తీసుకొని వచ్చి మన దగ్గర, అంటే మనలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి మమ్మల్ని ఎవడో దేకట్లేదు, మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఉంటే కష్టపడండి. కష్టపడకుండా మాది ఆ వంశం, ఈ వంశం, మేము అంత పొడుగు ఇంత లావు అనుకుంటే ఎవడు కూడబెట్టడు, దేకడు. ఇంకొకటి, మీరు అప్పులు చేయడం మొదలు పెడితే చేస్తూనే వెళ్తారు. ఎప్పుడు తీరుస్తారు? ఇప్పుడు ఒకటి దగ్గరికి వెళ్ళి ₹1,00,000 అడుగుతారు. ₹1,00,000 అడిగితే వాడు ₹2 వడ్డో ₹3 వడ్డో చెప్తాడు. ఆ వడ్డీ కట్టుకునే స్తోమత మీకుందా అని చెప్పి ఫస్ట్ ఆలోచించుకోండి. అప్పు చేయడానికి వెళ్ళినప్పుడు తీర్చే కెపాసిటీ ఉంటేనే అప్పు చేయండి. అంతకు తప్ప మాకు ఎవడు దేకట్లేదు, ఎవడు చూడట్లేదు, మాకు అప్పులు ఇచ్చేయండి అంటే అలా గనక అప్పులు ఇస్తే మీరు సంకనాగిపోతారు. ఎవడికి కూడా ఇప్పించొద్దు, ఎవడికి ఇవ్వద్దు, ఇప్పించొద్దు. వాళ్ళు ఇలా ఎవడైనా మాకు ఇవ్వట్లేదు, మమ్మల్ని చూడట్లేదు, మీరే దేవుళ్ళు, మీరు కనుక ఇస్తే మీ ఫోటోలు ఇలా పెట్టుకుంటాం, దేవుడు గోట్లో మీ ఫోటోలు పెట్టుకుంటామని ఎవడన్నా చెప్తే అదే పక్క 420 కాదు 840 కేసు. వాళ్ళు మనకి ఈ కన్నీళ్ళు, ఈ స్టోరీలు విని ఎవడైనా ఇప్పించాడనుకో, తర్వాత వాడు ఒక్కసారి అడుక్కుంటాడు మన దగ్గరకు వచ్చి. తర్వాత మనం ఏం చేయాలి? రోజుల తరబడి, ఏళ్ల తరబడి వాళ్ళ చుట్టూ అడుక్కు తింటూనే తిరగాలి. కేసులు, చెక్ బౌన్సులు ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి మీరు ఎవడన్నా ఈ లత్కోర్ స్టోరీలు పెట్టుకొని మీ దగ్గరకు వస్తే లేదు, కుదరదు, ఇవ్వము అని మాత్రమే చెప్పండి. బాయ్ ఫ్రెండ్స్.